హాయ్ అండి అందరికీ. ప్రసాదాలు చేసి స్వామివారి ముందు పెట్టేశాను. మా పిల్లల బుక్స్ కూడా ఓం అని రాసేసి దేవుడి ముందు పెట్టాను. పెట్టి పూజ అయితే స్టార్ట్ చేశాను. పూజ అయితే చాలా సింపుల్గా చాలా బాగా జరిగింది. డెకరేషన్ అంతా మా వారే చేశారు. మండపం ఏం కట్టకుండా సింపుల్గా మట్టి విగ్రహాన్ని తీసుకొని వచ్చి దేవుడి ముందు పెట్టేసుకొని పత్రాలతోటి అలంకరించుకొని చేశాము. అది సింపుల్గా జరిగింది, బాగా జరిగింది. అయితే మీరు కూడా పూజ చేసుకొని ప్రసాదాలు ఇచ్చేసారు, కామెంట్ చేసి చెప్పండి. చవితి రోజు చంద్రుడిని చూడకూడదు అని అంటారు కదా, చూస్తే నిందల పాలవుతారు అంటారు. కానీ మేము ఆ రోజు బయటకే వెళ్ళలేదు. ఇంకా ఏం చంద్రుడిని చూస్తాం చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. ఇంకొకటి ఏంటంటే మేముండే ఏరియాలో కూడా విగ్రహాన్ని తీసుకొచ్చిన విగ్రహానికి దాదాపు 7 రోజులు ఏమో పూజ చేసి 7వ రోజు నిమజ్జనం చేస్తారు. కొన్ని చోట్ల అయితే 1 రోజు 2 రోజులు ఉంచేది, 2వ రోజు నిమజ్జనం చేసేస్తున్నారు. మాకైతే 7 రోజులు ఉంచుతారు ఇక్కడ మా ఏరియాలో బొమ్మని. ఆ రోజు చాలా బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు నిమజ్జనం రోజు. పూజ అయితే ఇలా కంప్లీట్ అయింది. మా వారు పక్కన వీడియోస్ ఫొటోస్ తీసుకుంటున్నారు జరిగిన పూజది. ఇంతేనండి ఈరోజుకి. బాయ్.